నిర్వహించారు. ప్రతి గ్రామంలో సాగునీటి ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల్లో గెలిపించినటువంటి రైతు సోదరులకు, రాజకీయ నాయకులకు నియోజకవర్గ వ్యాప్తంగా బండారు శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు. పి నటరాజు కల్లమడి గ్రామస్తుల్ని 2000 మంది రైతులు కలిసి వీటితో ఎన్నిక చేసుకోవడమైంది. సాగునీటి సంఘాల ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూటమి అభ్యర్థులను నిలబెట్టి మా నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తి మా వ్యక్తి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, అదే పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మా యువ నాయకురాలు సింగనమల ఫైర్ బ్యాండ్ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు కూడా మేమందరూ కూడా ఈరోజు మా సింగనమల మండలంలో ప్రతి ఒక్క సాగునీటి సంఘాన్ని కూడా వైసీపీ పార్టీని మట్టు గరిపించి ప్రతి ఒక్క 4 సంఘాల్లో కూడా మేము ఈరోజు విజయ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. సింగనమల నియోజకవర్గ పరిధిలో వాటర్ జర్ అసోసియేషన్కి సంబంధించి 4 వాటర్ జర్ అసోసియేషన్లు ఉన్నాయి. సో దాదాపు 4 వాటర్ జర్ అసోసియేషన్ అన్నింటి కూడా ఏకగ్రీవంగా అన్ని చోట్ల జరిగింది. సింగనమల వాటర్ జర్ అసోసియేషన్లో ఒక 5 ఏకగ్రీవంగా జరిగాయి, 1 మాత్రం ఎన్నిక చేయడం జరిగింది. సో కొంత అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అబ్స్ట్రక్షన్స్ మళ్ళీ అధిగమించి మళ్ళీ ఓటర్స్ అందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి అన్ని చోట్ల ఎలక్షన్స్ అన్ని సజావుగా నిర్వహించడం జరిగింది. ఎలక్షన్స్